మా పిల్లోడు చాలా తెలివైనవాడు. కానీ కాన్సంట్రేషన్ లెవెల్స్ తక్కువ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. 8థ్, 9థ్ క్లాస్, 10థ్ క్లాసు చాలా బేసిక్ కదా! ఇప్పుడు గనక కాన్సంట్రేషన్ లెవెల్స్ తక్కువైపోతే, ఇప్పుడు ఎకడమిక్ సరిగ్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది అనేది చాలామంది పేరెంట్స్ యొక్క భయం. హాయ్! దిస్ ఈజ్ శ్రీలక్ష్మీదేవి, టీనేజ్ మైండ్‌సెట్ కోచ్. ఈ కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికే మేమున్నాం. ఎలా కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కొన్ని స్ట్రాటజీస్ ద్వారా, కొన్ని ఎఫర్మేషన్స్ ద్వారా వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఇలా ఉందనుకోండి, ఇలా మనం ఈ ఫింగర్ని దీని మీద మూవ్ చేస్తున్నప్పుడు బ్రీత్ ఇన్, ఫింగర్ టాప్కి వచ్చినప్పుడు హోల్డ్, అండ్ దిస్ సైడ్ బ్రీత్ అవుట్. Breathe in, hold breath, breathe out. Breathe in, hold, breathe out. Like this. ఇలా కనుక మనం ఎక్సర్సైజ్ చేయగలిగినట్లయితే మనకి ఐకి, బ్రెయిన్కి, హ్యాండ్కి కోఆర్డినేషన్ ఉండి మంచిగా కాన్సంట్రేషన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. ఇలాంటి ఎక్సర్సైజ్, ఇలాంటి స్ట్రాటజీస్ మా దగ్గర చాలా ఉంటాయి. మీకు కనుక మా అవసరం ఉంటే మెసేజ్ చేయండి. తక్కువ మనీతో ఎక్కువ ఫలితాన్ని పొందండి. థ్యాంక్ యూ.